హాయ్ హలో ఫ్రెండ్స్, టుడే హెల్దీ రెసిపీ టమాటా సోయా మేథీ కర్రీ. ముందుగా హాట్ వాటర్లో సోయాను ఒక 10 మినిట్స్ సోక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కళాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక సోయాను వాటర్ లేకుండా పిండుకుని యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కళాయిలోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీరా, అలానే ఒక 4 ఆనియన్స్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చిని కూడా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మేథీని యాడ్ చేసుకోవాలి. మేథీ పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మేథీ కలర్ మారే వరకు ఫ్రై చేసుకుని నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని తర్వాత తగినంత ఉప్పు, అలానే 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని అడుగంటకుండా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అయ్యాక మనం ముందుగా టమాటా ప్యూరీని రెడీ చేసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక 4 టమాటాస్ ఈ విధంగా ప్యూరీ కింద చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. బాగా మగ్గాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న సోయాని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఒక టమాటాను చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా టమాటా సోయా మేథీ కర్రీ రెడీ. మీరు కూడా ఎలా వచ్చిందో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.